ఇచ్చిన ప్రదేశంలో ప్రవీణ్ దేహం దొరికిన ప్రదేశంలో ఆ రోజు చీకట్లో పెద్ద ఎత్తున డస్ట్ పైకి లేచింది. అక్కడే ప్రవీణ్ దేహం పడి ఉంది కాబట్టి అక్కడే ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు అంటూ ఒక వీడియోని పోలీసులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బయలుదేరేటప్పుడు ఒక లిక్కర్ షాప్లోకి వెళ్ళడం, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడం, అక్కడ ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి కొంత అనుమానాస్పదంగా కనిపించడం, ఆయన స్టేబుల్గా లేకపోవడం, ఇవన్నీ కూడా బయటకు రిలీజ్ అయ్యాయి. కానీ అవి పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలు కాదు. పోలీసులు కేవలం ఏ టోల్ ప్లాజా దగ్గర ఎన్ని గంటలకు క్రాస్ చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని చివరగా ప్రవీణ్ దేహాన్ని కనుగొన్న చోట ఆ రోజు 11:41 డస్ట్ పెద్ద ఎత్తున పైకి లేచింది కాబట్టి అది ప్రవీణ్ ప్రమాదానికి గురైన ప్లేస్ అని చెప్తున్నారు. ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు అని చెప్పబడుతున్న సమయంలో ఒక 4 కార్లు వెనుకాల వచ్చాయి. అందులో రెడ్ కార్ కూడా ఉంది. కానీ ఆ కార్లకు ప్రవీణ్ మరణానికి ఎటువంటి సంబంధము లేదు అని పోలీసులు వెల్లడించారు. ఈలోపు విజయవాడలో ఒక వ్యక్తి ప్రవీణ్ బైక్ వెనుక కూర్చుని ఉన్నప్పుడు ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆ ఫొటోస్ను కూడా అక్కడ ఉన్న ఎస్ఐ రిలీజ్ చేశారు. ఇలా ఈ వీడియోలన్నీ, ఈ ఫోటోగ్రాఫ్లు, ఈ వీడియోలన్నీ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ క్రైస్తవులు ప్రవీణ్ని చంపేశారు, ప్రవీణ్ది హత్య అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ టోల్ ప్లాజాలు దాటుతున్న వీడియోలు రిలీజ్ చేస్తారు తప్ప ఇప్పటి వరకు ప్రవీణ్ ఏ కారణంతో మరణించారు అనే పోస్ట్మార్టం రిపోర్ట్ను వెల్లడించలేదు. 17 రోజులైన పోస్ట్మార్టం రిపోర్ట్ను వెల్లడించకపోవడంతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సందర్భంలో ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు పోలీసుల ఇన్వెస్టిగేషన్పై మాకు ఎటువంటి అనుమానము లేదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్పై మాకు నమ్మకం ఉంది అంటూ ప్రవీణ్ పగడాల భార్య, ప్రవీణ్ పగడాల సోదరుడు కూడా చెప్తున్నారు. కానీ అదే సమయంలో క్రైస్తవులు, పాస్టర్లు అందరూ కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులన్నీ క్రైస్తవులను టార్గెట్గా చేసుకున్న దాడులు, ప్రవీణ్ మరణ కారణాలను దాస్తూ ఉన్నారు, ప్రవీణ్ మరణానికి కారణమైన వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కూడా అదే సమయంలో అడుగుతూ ఉన్నారు, ఏవైనా సాక్ష్యాలు ఉంటే తీసుకుని రండి అని. కానీ అందరూ కూడా ఇప్పటివరకు అనుమానాలను మాత్రం చెప్తున్నారు. ఆ ప్రవీణ్ దేహం పడి ఉన్న స్థితిలో ఏ పొజిషన్లో అయితే ప్రవీణ్ దేహం పడి ఉందో ఆ పడి ఉన్న స్థితిని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బైక్పై ఎవరైతే వెళ్ళారో అది ప్రవీణ్ కాదు, ప్రవీణ్ డూప్ అని కొంతమంది అంటున్నారు. సో ఈ విషయంపై కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. రాజ్ బోడా అమెరికా నుంచి ఆయన తనకున్న అనుమానాలను, భారతదేశం నుంచి కొన్ని ఆధారాలను తనకు పంపించారు. ఈ ఆధారాలతో ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు చనిపోలేదు, ప్రవీణ్ పగడాలను చంపేశారంటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అమెరికా నుంచి మనకు అందుబాటులో ఉన్న రాజ్ బోడా చెప్తున్నారు. రాజ్ బోడాతో మాట్లాడదాం. రాజ్ బోడా గారు నమస్తే. నమస్తే రాజ్ బోడా గారు, ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు? ఎక్కడున్న వాళ్ళందరూ అనుమానాలను వ్యక్తం చేస్తుంటే అమెరికాలో ఉన్న మీరు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇక్కడ పోలీసులకి ఇవ్వకుండా మీ దగ్గరికి ఆధారాలు ఎవరు పంపించారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు అనే కంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో ఎందుకు అంటే దానికి అనేక కారణాలు, నేను అనేక సందర్భాల్లో మాట్లాడినా. ఏది అంటే ఏది యాక్సిడెంట్ అయిన విధానం కావచ్చు, ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్ అనేక ఆధారాలు. అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో అన్ని గంటలు హెల్మెట్ పెట్టుకొని అంత దూరము ఆయన ఫేస్ కనపడకుండా, ఎక్కడ ఏ వీడియోలో ఆ ఫేస్ క్యాప్చర్ కాకుండా అన్ని గంటలు ప్రయాణం చేయడం ఇంపాసిబుల్. అందులో ఏది లిక్కర్ కొనుక్కొని తాగిండు అనేది పచ్చి అబద్ధం. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు ఒకటి కానే కాదు. ఎవరైనా ఆలోచించండి, ఒక తాగి మహా అయితే ఒక 5, 10, 20 కిలోమీటర్లు నడపగలుగుతారేమో, కానీ 350 కిలోమీటర్లు తాగి నడుపుతారేమో. మీరు ఏ సైకాలజిస్ట్ని, ఏ డాక్టర్ని, ఎనీ ప్రొఫెషనల్ కొంచెం ఆలోచించే వారిని ఎవరినైనా అడగండి, ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని అడగండి. అది కాకుండా అది అక్కడ దొరికిన బైక్కి ఇప్పుడు ఆ ఫోటోలో చూపెడుతున్న వ్యక్తికి ఉన్న బైక్ ఉన్న చాలా డిఫరెన్స్ ఉంది బైక్ లోపల కూడా. సో ఇంకా అది కాకుండా ఆ యొక్క వైట్ స్విఫ్ట్ కార్లో ఆ ప్రవీణ్ బ్రదర్ని తీసుకుపోయింది కూడా ఆధారాలు. అట్లనే ఈ చనిపోయిన వ్యక్తికి ఉన్న ఇన్నర్ వేరు, ఈ వ్యక్తి వేసుకున్న ఇన్నర్ వేరు కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. వైట్ స్విఫ్ట్ కార్ ఏంటి?
ఆ యొక్క అది ఇతనితో పాటు ఈ ఏదైతే బైక్ అతను నడిపిండు కదా కొవ్వూరు టోల్ గేట్, దాని వెనకాల వైట్ స్విఫ్ట్ కార్ వచ్చింది. వైట్ సో ఆ వైట్ కార్ లో స్విఫ్ట్ కార్ ఉన్న వ్యక్తి వేసుకున్న షర్ట్ మీకు కనిపించిందా? ఆ బనీను ఇతను వేసుకున్నది వైట్, ప్రవీణ్ బ్రదర్ చనిపోయినప్పుడు ఉన్నది రెడ్. రెడ్ కాదే, ఉన్నాయి మన దగ్గర రెడ్ photos కాదు. సహా. నేను తర్వాత ఇప్పుడు అంటే లైవ్ లో చూపెట్టలేను కానీ నేను తర్వాత షేర్ చేయగలుగుతా. అట్లనే బైక్ మీద అది ఏమంటారు దాన్ని, అది ఒక డిఫరెంట్ ఉంది సింబల్. నాకు ఈ ఫోన్ లో లేవు, ఈ ఫోన్లు ఉన్నాయి. సో నేను తర్వాత షేర్ చేయగలుగుతా. అంటే ఇవన్నీ అనుమానాలు కదా, ఇవన్నీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఫోటోగ్రాఫ్స్ లో అంత క్లారిటీ ఉండదు, సో కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. సో మీరు కూడా అవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఏమైనా కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా? ఎవిడెన్స్ అంటే వాళ్ళ హత్య చేసి వీడియోలు తీసి అయితే అదైతే డిస్ట్రిబ్యూట్ అనేది బయటకైతే రాలేదు. కానీ అంటే హత్య అని ఎలాగంటున్నారు మీరు కూడా అమెరికాలో ఉన్నారు, మీరు హత్య అని ఎలా అంటున్నారు? హత్య అని ఎలా అంటున్నాము? ఇవన్నీ ఆధారాలే కదా. ఇప్పుడు ఎవరైతే పోనీ ఇన్వెస్టిగేట్ అన్ని రిపోర్ట్స్ బయట పెట్టమని పోలీసు వాళ్ళని. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేదే. అవును, దాని చుట్టూనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు ఎటువంటి ఆధారాలు బయట పెట్టలేదు? కానీ ఆ రోజు ఒక వీడియో ఫుటేజ్ టోల్ ప్లాజాను దాటుతున్నప్పుడు ఆ తర్వాత పెద్ద ఎత్తున డస్ట్ లేచింది. మరి అక్కడ డస్ట్ ఎందుకు లేచి ఉండాలి? ఒక సిగ్నల్ లైట్ వేసుకుని వెళ్తున్న ఒక లైట్ వెలుగుతూ వెళ్తున్న ఒక బైక్ అటు వైపు వెళ్ళిపోయిందని ఒక వీడియోని చూపించారు. ఆ తర్వాత డస్ట్ పైకి లేచింది. ఆ తర్వాత ఆ వెనుకొచ్చిన కార్లకు ఆ బైక్కు ఎటువంటి సంబంధం లేదు, ప్రమాదానికి ఆ కార్ల కారణంగా ప్రమాదం జరగలేదు అని చెప్పారు. డస్ట్ వచ్చింది అనేది 1% అన్న క్లియర్గా ఉంది ఆ వీడియో. అది నైట్ పూట అది ఏమన్నా కావచ్చు, డస్ట్ అనేమో, డస్ట్ అయినా కానీ ఒకవేళ అనుకుందాం అదే నిజం అనుకుందాం. అవును, సో అందుకే ఇది అనుమానాస్పద మృతి. సో అతను ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి, నాకు కూడా తెలియదు ఎలా మరణించారనేది. పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. ఆ బైక్ నడిపిన వ్యక్తి ప్రవీణ కాదనేది మనకి పోలీసులు లేదా కుటుంబ సభ్యులు మాత్రమే ధృవీకరించాలి. కానీ పోస్ట్ మార్టం ఎందుకు లేట్ అవుతోంది అన్న దానిపైనే కొన్ని చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో పోస్ట్ మార్టం లేట్ అవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఢిల్లీ నుంచి చాలా ప్రెషర్ ఉంది. ఢిల్లీ నుంచి ప్రెషర్ ఎందుకు ఉంటుందండి? నాకు వచ్చిన సమాచారము, నేను గతంలో చాలా సార్లు మాట్లాడినా, దీని వెనకాల ఉన్నది A1 చిన్నజీఆర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస వర్మ అని నాకున్న ఇన్ఫర్మేషన్. రాజు గారు, మీరు ఇంకొంచెం సుదూరానికి వెళ్ళి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న ఇంకెవరైనా వచ్చి సౌదీ రాజు ఉన్నాడు, లేకపోతే కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు అని అంటారేమో మళ్ళీ. అంటే వీళ్ళకి సంబంధం ఏంటి? అంటే మీరు సెంట్రల్ వరకు తీసుకెళ్లారు, మళ్ళీ సెంట్రల్ బీజేపీ వరకు మీరు తీసుకెళ్తారు. అంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారా? లేదు, రాజకీయం లేనేలేదు ఇక్కడ. రాజకీయం లేదు, వాస్తవాలే మాట్లాడతాం. వాస్తవాలే, ఇంటర్నల్ సమాచారం వచ్చిన దాన్ని బట్టే మాట్లాడుతున్నాం. ఏది పడుతుంది? ఏ వచ్చింది ఇంటర్నల్ సమాచారం మీకు? ఏమంటారు? మీకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం ఏంటి? కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ, టోటల్ 7 people అటాక్డ్. విజయవాడలో కిడ్నాప్ చేశారు. విజయవాడలో కిడ్నాప్ చేశారు. 7 విజయవాడలో కిడ్నాప్ చేశారు. అయితే విజయవాడకు ముందున్న వీడియోస్ అని కరెక్టేనా?